కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారు సార్? నిన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని నేనే సర్ది పెట్టి వెళ్ళాను సార్. ఉదయాన్నే వచ్చి చూస్తే అన్ని చిందరవందరగా పడున్నాయి. ఎక్కడున్నాడయ్యా దాసు? దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్ ఈ కుక్కలేరా ఎవడో క్వశ్చన్ పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటా. ఏంటది? ఇవి వాసనలు పసిగడతాయా? మరేంటి నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్క నన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, నో పాపా, నో, నో. దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? నీ మురుగుడికి అవి ఉండవుతాయి. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటా. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాలగొడతాను రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదరు, కీర్తిలాల్ కూతురు పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మా. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు, ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు. మరి ఏం చేయమంటావరా? ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్ళి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. సెటిల్ అవ్వచ్చురా, సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చాంరా. ఎలా నువ్వు నన్ను ఎదవనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. సార్ ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ మూడ్ బీచ్ మూడ్ అన్నారుగా. బాయ్ తో బీచ్ కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి. ఎందుకు బల్లి? హిందీ కమాండరా దున్నా. ఓ హిందీయా? ఏక్ తో 3 4. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు, ప్రేయర్ కి టైం అయింది. జెండా ఎగరేయడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. ఏంటి గొడవ? కరిమేంటి? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్, ఎవరా నువ్వు? బాయే మూడ్ బీచే మూడ్. రేయ్ దాసు, సార్ ఇప్పటికే టిక్కి డ్యామేజ్ అయింది సార్. ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు? ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే.
అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్సికా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం మొదలైంది. నువ్వు ఇంటికెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు. మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. రేయ్, సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు. ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు. జేజమ్మ పలుక. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి. ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదున్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారి ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు. ముక్కలేందే ముద్ద దిగదు. ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. గంగం డాన్స్. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా. ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతి ఇవ్వడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానండి రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చిన ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను భయపడ్డ మనుషులు అప్పుడు ఇక్కడికి వస్తూ. ఏయ్, ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా పనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా అమ్మా, అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. ఈ రోజు చూసారా, అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హే కావ్య, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుంచి? ఎవరు అమ్మాయి? ఎందుకు ఇక్కడికి వచ్చి వెళ్తుంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, నువ్వు చూడలేదా? తను నా స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? ఎక్కడికి జరుపుకుంటావు? ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకుంది? అయిపోయాను. స్టార్ట్ చేసావు కదా, అవును. నువ్వే ఫినిష్ చేయి.
అది సార్ స్కూల్లో మాస్టర్గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్ళారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. సార్ తను కాపాడడానికి వెళ్ళారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి. అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో, ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. నువ్వు సారీ సార్, మొదటి నుంచి మార్చి నువ్వు పో, చెప్పనా? పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్, సార్కి కోటింగ్. అది కాదు కావ్య, ఓ, వన్ సైడ్ లవా? ఆ విషయం నేను చూసుకుంటాను. జస్ట్ లీవ్ ఇట్. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే. నేను అన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒక్కడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీయవరా తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో. మనం అన్నది అన్నట్టనే పిట్టమైనా ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్ప. అన్నా వీడే అన్న దాసు. ఏమంటావురా? నా వల్ల కాదురా. ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండిరా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా విశ్వరూపం కమల్లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాడన్న వాడు. కావ్య, ఎస్ డాడీ. డ్రైవర్ ముత్యాలరావు తన కూతురు పెళ్ళని సంతోషంగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. కానీ నేను సంతోషంగా లేను. నా కూతురు పెళ్ళెప్పుడో నాకే తెలియడం లేదు. ఒక 6 నెలలు వెయిట్ చేయమని నరసింహన్ చెప్పారు నాన్న. నోవే, నేను ఇప్పుడే రాజోలు వెళ్తున్నాను. పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదని వాళ్ళ నాన్నగారిని సూటిగా అడుగుతాను. నాన్న ప్లీజ్. నరసింహానికి ఇన్ఫార్మ్ చేయి. రే భద్రాచలం, బండాపు. అలాగేనండి. కావ్య, మీ ముందు పెళ్లి మాటలు మాట్లాడితే బాగుండదు. నేను అమ్మ వెళ్ళి మాట్లాడొస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. సరిగ్గా చెప్పారయ్యా. అక్కడ జరిగేదంతా నేను లైవ్ గా వీడియోలో చూడాలి. ఓకేనా? అక్క రెడీ. తీసుకోండి. నన్ను నా కుటుంబాన్ని గౌరవించి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమిటి పిల్లలిద్దరూ వచ్చినప్పటి నుంచి లప్పు డప్పునే చూస్తున్నారు? అవ్వా, ఇది ల్యాప్టాప్. అమ్మాయి పెళ్లి త్వరగా చేయాలన్న ఆశతో హడావిడిగా బయలుదేరి వచ్చేసాను. ఏమిటమ్మా, సినిమా చూస్తున్నారా? అవును తాతయ్య. అందరూ మౌనంగా ఉన్నారేంటి? అవును, మీ పచారీ కొట్లో సరుకులన్నీ సైకిల్లో డెలివరీ చేస్తారా లేకపోతే వ్యానుల్లో సప్లై చేస్తారా? సంబంధం మాట్లాడడానికి వచ్చావా, సరుకులు కొనడానికి వచ్చావా? లేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, ఏదైనా ఫిలప్ చేద్దామని. అక్క బాగా సైలెంట్ గా ఉన్నారేంటి? ఏదైనా మాట్లాడమను. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏమన్నా మాట్లాడు. నేను ఫుల్ గా ఆర్గ్యూ చేశాను, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఊరికి కథలు చెప్పకం. నువ్వు అక్కడ చేతులు కట్టుకుని సైలెంట్ గా అవ్వ పక్కన నించున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడి నుంచి? అమ్మ మొబైల్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఏంటయ్యా? ఫోన్ నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతోంది. ఆపేసి తీసుకోండి. ఐఎమ్ లిటిల్ బిజీ, తర్వాత తీసుకుంటానులేండి. అయిపోయింది. బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారి పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా. పెళ్లికి ఒక్క వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి. నాన్నగారు, దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. ఏంట్రా ఇది, కళ్యాణ మండపమా కరెన్సీ మండపమా? పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే, టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? ఐడియా. నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ, తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. నమస్కారం.
నమస్కారం. రండి రండి. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోటు సార్, వేసేయండి. రండి లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. ఏయ్, వచ్చే దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే హేయ్, నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూసాను, నేను చూసాను, ఏయ్, నేను చూసాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడడం నేను ఇప్పుడే చూసాను. అగ్ని, సరే బయట ఎక్కడ చెప్పకు. ఓకే సార్. ఏంటయ్యా ఇది? అయ్యో తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం, లోపలికి రండి. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే. రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా ఉంది. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఏంట్రా, ఏంటి మ్యాటర్? ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బు గల మేడం. yes. ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది. చట్నీలోనే కలపాలి. రే సేంపంది, ఏంటే మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా? రే దాసు, సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు, కొబ్బరికాయలు ఒలుద్దారా? ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలవడానికి రమ్మంటావా? లోనకపో లోనకపో. సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టు నరుకుతాడు, మట్టిని నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైరు నరుకుతాడు, కరెంటు వైరు నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? వాదండ్రా. ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నరుకుతాం. నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. రేయ్ దాసు. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఏం కావాలా నీకు? ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిసు. మా ఆయన్ని కలిసింది పోలీసు. ఇంచంత లేనీడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. ఉల్లే ఉల్లెల్లే ప్రేమ దాసు? బెల్లే కొట్టెల్లే కాళ్ళే ఏయ్. చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు, అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళి వస్తున్నా. కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనేమైపోయాడు? ఏయ్, ఏంటి కవి ఇక్కడ? I didn't expect you to. ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య, నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి ఇంతలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టుంటాడు.
ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. రాసు, ఇవాళ ఫిబ్రవరి 14 నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళీ షుగర్ రావడం సహజమే కదా. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవరైనా మీ మీద పువ్వు వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళయి 3 మొగుళ్ళు ఉన్నారని, సారీ 3 పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వు ఎందుకు వేస్తాను? పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాపణ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నీ మీద నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం, కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాంద నన్ను కొరికి పారేసేది, బతికిపోయాను దేవుడు. గుడ్ మార్నింగ్. In the year 2013, our target will be 1 million. నర్సింహం ఇస్ బ్యాక్. 1 minute? What? ఆయన డిఎస్పీ అయ్యారు. Oh, really? What a good news! నేను క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి ట్రీట్ ఇస్తున్నాను. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి, ఓకే? కమ్ సూన్. Friends, బై. my son-in-law has become deputy superintendent of police. ఇక మీదట కావ్య కూరగాయలు కొనాలన్నా కూడా సైరన్ ఉన్న కార్లోనే వెళుతుంది. ఏంటి? తమాషాకి. తమాషాకా? తమాషాకి. మ్మ్.